సభను అలంకరించినటువంటి పెద్దలకి, సభ ముందు ఉన్నటువంటి ఆశమైనటువంటి పెద్దలు, నా సహోదరులు, స్టూడెంట్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సార్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి, కాలేజ్ గురించి గత 30 సంవత్సరాలుగా నాకు చదువుకున్నాను. నా జర్నీ స్టార్టెడ్ విత్ సిఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. అప్పుడు ఇంట్లో ఉండేవాడు, అప్పుడు వినేవాడు కాలేజీలో స్టాండర్డ్స్ బాగుంటాయి, వాల్యూ సిస్టమ్స్. కాదు, ఎప్పుడూ అవకాశం రాలేదు ఈ కాలేజీ విజిట్ చేయడానికి కానీ, స్టూడెంట్స్తో కానీ, ఫ్యాకల్టీతో కానీ ఇంటరాక్ట్ కావడానికి. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్, తెలుగా ఇంగ్లీష్? ఇంగ్లీష్ తెలుగు రెండో వచ్చిన సమాధానం. పర్లేదు, తెలుగు అందరికీ అర్థమవుతుంది కదా? గుడ్. Sometimes I speak in English also. Okay. దాదాపు 4 రోజుల క్రితం అనుకుంటాను, నా ఫ్రెండ్ ప్రొఫెసర్ కృష్ణ గారు కాకినాడ వచ్చి, మీరు సిఆర్ రెడ్డి కాలేజీకి రావాలి, ఇలా ఫంక్షన్ పెడుతున్నాము కెరీర్ గైడెన్స్ వల్ల. ఫ్రెండ్ కదా యాక్సెప్ట్, రైట్? రెండోది, కాలేజ్ మీద గౌరవంతో కూడా 2 కారణాల వల్ల ఒప్పుకున్నాను. ఒక 1 వీక్ బ్యాక్ ఈ షెడ్యూల్ పంపించాను, ఇంపార్టెన్స్ ఆఫ్ చూసింగ్ ద రైట్ కెరీర్ అంటే దాని మీద మాట్లాడమన్నారు. అప్పుడెప్పుడు గాంధీ గారి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఎవరో తల్లి, మా అబ్బాయి ఏదో అలవాటు మార్పించండి అని తీసుకెళ్తే దళం దక్కడం ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు. గాంధీ గారు 2 రోజుల తర్వాత రమ్మన్నారట. 2 రోజుల తర్వాత సమాధానం ఏదో ఉపదేశం ఇచ్చారు. ఎప్పుడైతే తల్లి అడిగింది, నాకు ఇదే మాట నాకు 2 రోజుల క్రితం చెప్పొచ్చు కాబట్టి, నాకు అదే అలవాటు ఉంది, అది మానేసి ఇప్పుడు వచ్చి మీ అబ్బాయికి చెబుతున్నాను. ఇంపార్టెన్స్ ఆఫ్ చూసింగ్ ద రైట్ కెరీర్ అనే టాపిక్ ఇవ్వగానే నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, అసలు నేను రైట్ కెరీర్ లో ఉన్నానా లేదా? బ్రదర్, ఐ హావ్ చూసింగ్ ద రైట్ కెరీర్ ఆర్ నాట్. నా ధర్మపత్ని అంటూ ఉంటుంది, యూఆర్ మోర్ సూటబుల్ ఫర్ ద మోర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ రాదర్ దాన్ ఫర్ టీచర్. ఏదో గాలి తీసేసినట్టు అనిపించింది నాకు ఫస్ట్ టైం అన్నప్పుడు. అంటే నేను మంచి టీచర్ని కాదా? నేను మంచి టీచర్ని, నా స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ప్రాబ్లీ హర్ అసెస్మెంట్ ఈస్ ఐ మైట్ బి మోర్ సూటబుల్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ రోల్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అసలు whether I have chosen the right career or not before I give an advice to my young friends. కొన్ని అనుభవాలు షేర్ చేసుకుంటాను. మా కాలేజ్ అంటే ఆర్ఎస్సి వరంగల్, మా ఎన్ఐటి వరంగల్. నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు, విజయవాడ అబ్బాయి, జుట్టు పెంచుకొని జలపాలతో కెమెరాలో మెడలో కెమెరా వేలాడ తీసుకుంటూ కనపడిన చెట్టుని, పొట్టుని, పక్షిని, పువ్వుని ఫోటోలు తీస్తూ ఉండేవాడు. చదువుకునేవాడు కాదు, ఎప్పుడు బ్యాక్ క్లాస్ ఉంటాయి. చాలా బ్రైట్ స్టూడెంట్. ఆర్ఎస్సి వరంగల్, ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చిందంటే యూ కెన్ అండర్స్టాండ్. నేషనల్ లెవెల్లో 17 లక్షల మంది రాస్తూ ఉంటారు. ఓకే, 70 lakhs పీపుల్ రైట్ నేషనల్ ఎగ్జామ్స్. అందులో
ఓపెన్ కేటగిరీ అంటే దాదాపు 4-5 వేల లోపల ర్యాంకు లోపల సీట్లు అయిపోతాయి. ఓబీసీ అంటే 7,000, ఈవెన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అనుకున్నా కానీ 34,000 ర్యాంకులకు అయిపోతాయి. అందులో దాదాపు టాప్ 1%, 2-3% ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు. వీడు కూడా అలాంటి వాడే, కానీ ఫెయిల్ అవుతా ఉంటాడు. వాడిని అడిగాను, ఏంటి రాస్తుంది నీ ప్రాబ్లం ఏంటి? మై ఫాదర్ వాజ్ ఎ ఫోటోగ్రాఫర్, నాకు ఫోటోగ్రఫీ చాలా ప్యాషన్ ఉంది, నేను అది తీసుకుంటానన్నాను. మా తల్లిదండ్రులు నా మాట అనలేదు. ఫోర్స్ మీ ఫర్ ది ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, తెలివితేటలు ఉన్నాయి కానీ ఇంట్రెస్ట్ లేదు. అయితే ఒక పని, నువ్వు నీ తల్లిదండ్రుల కోసం డిగ్రీ పాస్ అవ్వు, డిగ్రీ పాస్ అయిన తర్వాత నీకు నచ్చిన ఫోటోగ్రఫీని పర్సూ చేసుకోవచ్చు కెరీర్గా. వాడు అలాగే కష్టపడి పాస్ అయ్యాడు. చెప్పాను, నీ పేరు వెనక బీటెక్ అని పెట్టుకో, ఎన్ఐటి వరంగల్ అని పెట్టుకో, నీకు ఒక సొసైటీకి ఒక ఇంట్రడక్షన్ ఇస్తుంది. విత్ దట్ యూ కెన్ లాంచ్ యువర్ కెరీర్. తర్వాత నిజంగానే ఫోటోగ్రాఫర్ అయ్యాడు. ఈ బికమ్ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అంతా బాంబే, ఢిల్లీ లేదా దుబాయ్ వెళ్తూ ఉంటాడు. రియల్లీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. వాడికి ఏది కెరీర్ మంచిది అనుకున్నాడు, తల్లిదండ్రులు ఏమనుకున్నారు, వాడేమనుకున్నాడు. ఇట్ ఈస్ హిస్ ప్యాషన్ విచ్ హస్ డ్రివెన్ హిమ్ టు చూస్ ఏ కెరీర్. మీరందరూ 3 Idiots సినిమా చూస్తారో లేదో నాకు తెలియదు. 5.5 గ్రేడ్ పాయింట్స్ ఉండేవాడు. మా కాలేజీలో కూడా ఉన్నారు కొంతమంది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ చదివేటువంటి పిల్లలు 5.0, 4.0, 6 కన్నా తక్కువ. 6.5 ఉంటే కానీ ఫస్ట్ డివిజన్ కాదు. వాళ్ళందరూ ర్యాంకులు చూస్తే దాదాపు 7,000 లోపల ఉంటాయి, 4,000, 5,000 ర్యాంకు లోపల. కొంతమంది పిలిచి అడిగాం, ఏంటి అసలు మీరు ఎందుకు ఇలా? సార్ మాకు ఇంజనీరింగ్ ఇష్టం లేదు, మా పేరెంట్స్ కోర్స్ చేశారు, నాకు ఫిజిక్స్ అంటే ప్యాషన్. ఇలా రకరకాల రీజన్స్ చెప్తా ఉన్నారు. సార్ మన తల్లిదండ్రులు అనుకునేది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో, ఇంజనీరింగ్, మెడిసిన్ అదంతా ఇంకా మిగతా వాళ్ళు ప్రొఫెషన్సే కాదు అనేటువంటి భావంతో ఉన్నారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న వ్యవసాయదారు. సో గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేసుకునే వాళ్ళు పంటలు పండక, సరైనటువంటి ఆదాయం లేక అటు కిందకి ఒక స్థాయి తగ్గి కిందకి వెళ్ళలేరు, పై స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు అందరూ ఏదైనా ఉద్యోగం ఉండి, పిల్లలన్నా మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు కాబట్టి ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బెటర్ అనుకుంటే, సంఘంలో ద రెస్పెక్టబుల్ జాబ్స్ ఆర్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కాబట్టి అందరూ వాటి వైపే చూసేవాడు, వాటి వైపే ఎంకరేజ్ చేసేవాడు. అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఇప్పుడు సొసైటీలో వాడు ఇంజనీరు, డాక్టర్ కాకపోతే మిగతా వాళ్ళు అసలు గౌరవించడం మానేస్తారు కదా. నాన్ ఇంజనీరింగ్, నాన్ మెడికల్ ప్రొఫెషనల్స్ని ఒక గౌరవంగా చూడటమే మానేస్తారు. అదొక ప్రొఫెషనే కాదన్నట్టుగా ఇప్పుడు అది విపరీతంగా పెరిగి దాదాపు ప్రతి ఇంట్లోనో లేదా మన పక్కింట్లోనో ఎవడో ఒకటి ఇంజనీర్ ఉంటున్నాడు. ఈ మధ్య కానిస్టేబుల్స్ ఉద్యోగాలకి అభ్యర్థులు నెలకొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు 6,000 మంది కానిస్టేబుల్స్ ఎన్నుకుంటే వాళ్ళకి మొన్న ఆర్డర్స్ ఇచ్చారు ఆయన చేతుల మీద 2-3 రోజులు మంగళగిరిలో.
వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమని వాళ్ళ 9 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఒక సబ్జెక్టు సైబర్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఆయన డిఐజీ ట్రైనింగ్ గారు మా యూనివర్సిటీకి వచ్చి, సార్ ఈ సబ్జెక్ట్ మీద మీ యూనివర్సిటీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది, ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తే వాళ్ళ తర్వాత జీవితంలో పనికి వస్తుంటే అలాగేనండి అన్నాను. అప్పుడు నేను క్వైట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను, అది ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. కానిస్టేబుల్ ఉద్యోగాన్ని 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ 6,000 మందిలో దాదాపు 1000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారట. 1000 మంది ఇంజనీరింగ్ చదివి బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటి చదివి కానిస్టేబుల్ ఉద్యోగానికి వెళ్ళారు. ఇంకా కావాలని కానిస్టేబుల్ ఉద్యోగానికి వెళ్ళారా? అదే వాళ్ళ కెరీర్ పాత్ అయితే, అదే వాళ్ళ ఆబ్జెక్టివ్ గోల్ అయితే ఇంజనీరింగ్ ఎంత చదివారు? మరి ఇంజనీరింగ్ చదివి ఒకవేళ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇంజనీరింగ్ చదివి ఉంటే మరి ఇంజనీరింగ్ ఉద్యోగం కోసం ఎందుకు చూడలేదు? ఇలాంటి కేసులు ఉత్తర భారతదేశంలో కూడా ఒకడు యూపీలో ఒక డాక్టరేట్ చేసినటువంటి ఆయన ఒక అటెండర్ పోస్ట్కి వెళ్ళాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు కూడా. నేను ఎన్ఐటి వరంగల్లో కూడా చూశాను, ఒక ల్యాబ్ టెక్నీషియన్. కొంతకాలం ఒక 6 నెలల కాలం నేను రిజిస్టర్గా ఉన్నప్పుడు కంప్లైంట్ వచ్చింది. ఒక ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి ఏదో అట్రాసిటీస్ కేసులు పెడతాను అన్నాడు. ఎందుకు, ఏంటి సంగతి ఏంటి? ఈ బిలాంగ్స్ టు సమ్ కామెంట్. మా హెడ్ నన్ను అరెస్ట్ చేస్తున్నాడు సార్. ఏమైంది అన్న, నన్ను ఈ పని చేయి ఆ పని చేయి అంటున్నాడు. అయితే ఏంటి అన్న, ఆయన పిహెచ్డి చేశాడు. నేను పిహెచ్డి చేశానండి, డాక్టరేట్ నేను, నాకు అటెండర్ జాబ్ పవన్ చెప్తున్నాడు. మీ డిజిగ్నేషన్ ఏంటి అన్న? ఆయన అటెండర్. మరి ఆయనది తప్పు కాదు, నీది కదా తప్పు అన్నా. నువ్వు అటెండర్ పోస్ట్కి వచ్చావు కాబట్టి అటెండర్కి ఏ విధమైన గౌరవం ఇవ్వాలో అదే గౌరవం ఇస్తారు ఎవరైనా కానీ, నేనైనా ఆయన ఇంకొకరైనా కానీ. అటెండర్ ఏ పని చేయాలో అదే పనులు నీకు చెప్తారు. నువ్వు డాక్టర్ అయి ఉండొచ్చు, నీకు డాక్టరేట్ డిగ్రీ ఉన్నది, డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ చేశాడు, నీ తప్పు కదా. నువ్వు వెళ్ళి ఎక్కడన్నా ఒక ప్రొఫెసర్గా ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రొఫెసర్గా జాయిన్ అవ్వ, ప్రొఫెసర్ గారు ఎక్స్పెక్ట్ ఇస్తారు. ఒకసారి బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రైన్లో వస్తున్నాను, నా ఎదురుగా ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఏంటంటే ఈజ్ బిగ్ మార్కెటింగ్ కంపెనీలో చాలా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ సీనియర్ ప్రెసిడెంట్ అంటే ఏం చదువుకున్నారండి అని అడిగాను. ఎన్ఐటి క్యాలికట్లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేశానండి, ఐ వాజ్ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఓ మంచిదని, చాలా బాగుంది. ఎందుకు మీరు హ్యాపీగా ఉన్నారా అని అడిగారు. మీరు చదువుకుంది ఈసీఈ, బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, చాలా మంచి బ్రాంచ్ కదా. మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ, రైట్? ఆల్ ఓవర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్స్ ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ టెక్నాలజీ, రైట్? మరి హ్యాపీగా ఉన్నారా అన్న? మీరు అన్నీ వదిలేసేసి మార్కెటింగ్ చేస్తున్నాను అన్నాడు. ఏంటి మీ ప్రొడక్ట్స్ ఏంటి అన్న? హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అండి, వాషింగ్ మెషిన్స్, ల్యాబొరేటరీలో సింగ్స్. నువ్వు చదువు ఏంటి, ఈ అడ్వర్టైజ్మెంట్లో రావటం ఏంటి? సంతోషంగా ఉన్నావా? లేదు సార్ అన్నాడు. మరి ఎందుకు వచ్చావు? అప్పుడు నేను ఢిల్లీ అండి, వాళ్ళది నేటివ్ ప్లేస్ ఢిల్లీ మీద. ఎలక్ట్రానిక్స్కి అప్పుడు ఆ రోజుల్లో ఉద్యోగాలు 15,000 అంత వచ్చినాయి, మార్కెటింగ్ లేదా 25,000 30,000 వచ్చింది. సో అమ్మన్నట్టు వెళ్ళాను. సో మరి ఆయన ఏమన్నారు మనం అంటే, ఇంజనీరింగ్ చదివాడు, ప్యాషన్తోనే చదివాడు కదా, గోల్డ్ మెడలిస్ట్, టాప్ వచ్చాడు క్లాస్లో. కానీ ఎలక్ట్రానిక్స్ ఉండలా, జీతం అక్కడ ఇంకో చోట వస్తుంది కాబట్టి దానికి వెళ్ళాడు. అంటే మరి ఆయన కెరీర్
డ్రైవ్ చేసింది ఏంటి? చదువా? ఉద్యోగమా? ఏ ఉద్యోగం? డబ్బు? ఇవన్నీ బీటెక్ చదవకుండా ఏదన్నా ఒక పని చేసుకుని నెలకు 30,000 కాదు 50,000 వస్తున్నా కూడా ఆయన చదివాడు కాదు ఎవరు. అవును, చాలా మంది వ్యాపారస్తులు, కాంట్రాక్ట్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు ఈ టీచర్స్కి, నేను కూడా టీచర్నే కాబట్టి అప్పుడప్పుడు పరిచయం అవుతా ఉంటారు. వాళ్ళ జీతాలు అంటే వాళ్ళ సంపాదన అనేది చూసుకుంటే మనకన్నా చాలా ఎక్కువ ఉంటుంది కదా. అంటే అందరూ వ్యాపారస్తులు అందరూ బాగా సంపాదిస్తున్నారు అనే అభిప్రాయం మనకు ఉంటుంది కాదు. అందులో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. మనం సక్సెస్ అయిన వాళ్ళని చూసేసి అందరూ ఎట్లాగే ఉంటారు అనుకోండి. సరే, వాళ్ళు చూస్తే వాళ్ళు టీచర్స్ని చాలా గౌరవంగా చూస్తారు, కనపడంగా నమస్కారం పెడతారు, మీది పవిత్రమైన వృత్తి సార్ అంటారు, ఇంకోటి అంటారు. అంటే ఏంటి వాళ్ళలో ఏంటి, ఎందుకు అలా ఉంది? ఈ వృత్తి గొప్పదేంటి, ఆ వృత్తి తక్కువదేంటి? అంటే లోపల ఎక్కడ వాళ్ళకి నేను చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం నాకు ఇవ్వట్లేదు అనేది. ఇది ఎవరు తప్పు? ఎంచుకున్న బుద్ధి తప్ప, లేదా సమాజం దృష్టిలో ఉన్నటువంటి అపోహలు అన్నారా, లేదా వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్స్ అన్నారా? ఇలా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ మెనీ స్టోరీస్. అలాగే ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు 1992 వరకు ఏ ఇంజనీరింగ్ కావాలో ఆ ఇంజనీరింగ్లోనే ఉంటారు. అంటే సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, సివిల్ ఇంజనీరింగ్ చేప, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, మెకానికల్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మనకి 2K ప్రాబ్లం వచ్చిందో 95, 96 నుంచి 92లో మనకి ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చి 96 నుంచి మనకి 2000కి వస్తున్నాము 2K ప్రాబ్లం అని వచ్చినప్పుడు, 2K ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం కాదు. ప్రోగ్రామ్స్ రాసుకున్నప్పుడు 99 అంటే 2 digits పెట్టుకున్నారు సంవత్సరానికి. 2000 తర్వాత 2000లో 2001 అవుతుంది కాబట్టి అందుకని 4 digits లో మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు కంప్యూటర్ మెమరీ తక్కువ ఉంది కాబట్టి ఇయర్కి 2 digits చాలనుకున్నారు. ఇప్పుడు 4 digits మార్చాలి, అంటే ప్రోగ్రామ్స్ అన్నీ మార్చాలి మొత్తం ప్రపంచంలో. దానివల్ల సడన్ గా హ్యూజ్ డిమాండ్ ఫర్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మేబీ డేటా ఎంట్రీ. నేను అప్పుడు చూశాను 96, అప్పటికే నేను ప్రొఫెసర్గా ఉన్నాను. చాలా మందిని చూసాం. జస్ట్ కోబా లేదా లోటస్ 1, 2, 3 ఇలాంటివి నేర్చుకొని 3 నెలలు ట్రైనింగ్ అయ్యి, లేకపోతే మన హ్యాబిట్స్, హైదరాబాద్ హ్యాబిట్స్లో కొన్ని వందల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఒక 1 month, 2 months, 3 months సర్టిఫికేట్ కోర్స్ తీసుకున్నాను. చాలా మంది వెళ్ళిపోయినాడు. మా టీచర్స్లో NITsలోను IITsలో చేసే కోర్సెస్ కూడా వెళ్ళారు. IIT ఢిల్లీలో మన తెలుగైన ఒక ఆయన ఉండేవాడు, చాలా గొప్ప మేధావి మెకానికల్ ఇంజనీరింగ్. దాదాపు ఆ రోజుల్లోనే 2 కోట్ల వర్క్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. ఈ సాఫ్ట్వేర్ 96 నుంచి 99 ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ చూస్తే IITsలో కానీ NITsలో కానీ ఇప్పుడు 2025 కూడా అందరికీ సాఫ్ట్వేర్ జాబ్సే కావాలి. కంప్యూటర్ సైన్స్ చదివినట్టు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, ఎలక్ట్రానిక్స్ చదివినట్టు కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, సివిల్ ఇంజనీరింగ్ చదివినట్టు సాఫ్ట్వేర్ జాబ్. యాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అండర్గాన్ మెంటల్ ఎగోని. నిజంగా 95, 96 నుంచి 2005, 2010 దాకా పాఠం చెప్పాలంటే ఏడుపు వచ్చేది. క్లాసులో శరీరాలు ఉంటాయి, స్టూడెంట్స్ ఉంటారు, కూర్చొని ఉంటారు. మీరు అందరు గోస్ట్ సినిమా చూసారో నాకు తెలియదు, ఇంగ్లీష్లో గోస్ట్ సినిమా అని వస్తుంది. గోస్ట్ అలా కోడలోంచి వెళ్ళిపోతుంది కదా. మరి ఇప్పుడు తెలుగులో కూడా వచ్చేసింది చాలా సినిమాలు.
సో ఒకటి అట్లకి చూస్తాడు మన వెనకాల నిరాకారంగా, జీవితం మీద ఇంట్రెస్ట్ పోయి నువ్వేం చెప్తున్నావు అది నాకు ఈ సమాజానికి ఈ లోకానికి నాకు సంబంధం ఏంటి అన్నట్టుగా మన వైపు చూస్తూ ఉంటాడు. మనం చెప్తున్నాడు వినట్లేదు, వాడి పొరలోకి వెళ్ళట్లేదు. సో స్టూడెంట్ చెప్పినా గోడకి చెప్పినా ఒకటేనా అన్నటువంటి ఫీలింగ్ వచ్చేది. అలాంటి పరిస్థితి ఏ టీచర్కి వచ్చినా అంతకన్నా నరకం ఇంకోటి ఉండదు. ఏ టీచర్ అయినా స్టూడెంట్ ఫేస్ చూసి పాఠం చెప్తాం, మీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా అనేది ఒక అసెస్మెంట్. దాన్ని బట్టి మాడ్యులేషన్, ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువగా ఉంది, కొంచెం తక్కువ చేసి చేయాలి, ఎగ్జామ్స్ ఏదో టీచర్ ఎవరి టీచర్ ట్రై టు క్యాలిక్యులేట్ దిస్ వే ఆఫ్ డెలివరీ. మీరు ఏదైనా చెప్పండి గోడ చెప్పినట్టు ఉన్నాయి అన్నట్టు అలాంటి భయంకరమైన ఉండేది. అది నరకమే. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద టీచర్. అసలు ఎందుకు మనం ఎవరో చెప్తున్నాము, ఎవరి కోసం చెప్తున్నాము, జీతం కోసమా, ఇంకో వృత్తికి వెళ్తే ఈ మాత్రం జీతం మనం సంపాదించుకోలేమా అనేటువంటి ఫీలింగ్ దాదాపు 5 to 10 years వచ్చింది. తర్వాత సివిల్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకెళ్తే వీళ్ళని ఒక హై క్లాస్ కూలీలుగా కన్సిడర్ చేసి డేటా ఎంట్రీ చేశారు. వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాడలేదు, జస్ట్ ఓన్లీ డేటా ఎంట్రీకి వాడి ఎక్కువ జీతం ఇచ్చారు. ఇది ఎందుకు వచ్చింది ఎక్కువ జీతం? అమెరికా వాడు ఉద్యోగాలు అక్కడ ఉంటే ఒక $50,000 జీతం ఇవ్వాలంటే అదే ఒక $10,000-20,000 ఇండియాలో ఇస్తే మంచివాడు వస్తున్నాడు. ఈ $10,000-20,000 జీతం మనకి ఇండియన్ రూపీస్ ఇచ్చేదానికన్నా 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి వాడు సివిల్ చదివినా, కెమికల్ చదివినా, ఇంకో బ్రాంచ్ చదివినా కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత ఒక 5-10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది, డబ్బులు వస్తున్నాయి, అంత ఎయిర్ కండిషనింగ్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, ఎప్పుడు కావాలంటే కాఫీ తాగవచ్చు, ఫ్రూట్ జ్యూస్ తాగవచ్చు, కానీ గౌరవం లేదు. మన ఆఫీసుల్లో టైపిస్టులు ఎలా ఉంటారో వాళ్ళ జాబ్ కూడా అంతే. అంటే సాఫ్ట్వేర్ ఏనో, ఇంకో టైటిల్, డేటా ఎంట్రీ ఏనో, ఏదో సంథింగ్ టైటిల్స్ ఉంటాయి. చేసే పని మీద గుర్తింపు లేదు. ఎప్పుడు చేసినా అంతే. తను ఇన్నోవేటివ్గా చేయాల్సింది ఏమీ లేదు. యాజ్ అన్ ఇంజనీర్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్ న్యూ, డెవలప్ సమ్ ప్రొడక్ట్, డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాసెసెస్. అదేం లేదు. సో టిపికల్ గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్న క్లర్క్కి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్లో ఉన్న ఇట్స్ ఎ గ్లోరిఫైడ్ క్లర్క్స్ విత్ బెటర్ ఎమ్యూనిటీస్, విత్ బెటర్ సాలరీస్. ఈ రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో, బ్యాంక్ సెకండరీ సిటిజన్ అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందో, దెన్ ఆబ్వియస్గా పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ బ్యాక్ టు దేర్ ఓన్ కోర్ ప్రొఫెషన్. ఇప్పుడు కనీసం ప్రతి కాలేజీలో NIT అయితే నాది అనుభవం బట్టి కూడా NIT చెప్పాను, అన్ని కాలేజీలోనూ మోరల్లెస్ ఇదే ఉంటుంది. వీళ్ళందరూ ఇప్పుడు మారారు. 50 నుంచి 60% మన కోర్ బ్రాంచ్లు ఉన్నాము. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు తక్కువైనా కానీ ఇక్కడ మన గౌరవం ఉంటుంది. తర్వాత ఇంకొక ట్రెండ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు, ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. NIT వరంగల్లో కంప్యూటర్ సైన్స్ అంటే యావరేజ్ ప్యాకేజెస్ అరౌండ్ 20 to 25 lakhs ఉంటుంది పర్ యావరేజ్. అంటే 10 నుంచి 15 లక్షల నుంచి 50, 60, 70 లక్షల దాకా ఉంటుంది. నేను క్లాస్ యావరేజ్ చెప్తాను. వీళ్ళు హ్యాపీగా లేదు. 1 year 2 years జాబ్ చేసిన తర్వాత MBA అంటే IIMలో MBA చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక 20 లక్షల నుంచి జీతం వస్తే ఒక MBA చేయగానే బీటెక్ కంప్యూటర్ సైన్స్, MBA ఫ్రమ్ IIM బెంగళూరు, కలకత్తా, ఇంకొక ఇండోర్, ఇంకోటి అనగానే యువర్ సాలరీస్ స్కై రాకెటెడ్. సో 20 became 40 lakhs. సో వాట్ ఈస్ ఈస్ ప్యాషన్? ఇంజనీరింగ్ అని వచ్చాడు. మరి ఇంజనీరింగ్లో ఉండకుండా MBA చేస్తే ఎక్కువ జీతం వస్తుంది కాబట్టి 40 లక్షలకు వెళ్ళాడు. సో ఇట్స్ ఎ నేషనల్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ కదా. ఇంతమంది టీచర్స్ కంప్యూటర్ సైన్స్లో 4 సంవత్సరాలు పాఠం చెప్పి has been trained
టు బికమ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన అవన్నీ వదిలేసి ఒక MBA డిగ్రీ చేసి ఈజ్ బికమింగ్ ఎ మేనేజర్. అంటే దేశానికి మేనేజర్స్ ఉంటే చాలా. రోడ్లు కట్టేవాడు, బిల్డింగ్స్ కట్టేవాడు, మెషిన్ డిజైన్ చేసేవాడు, మెషిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు, కెమికల్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ అవసరం లేదా? ఇంజనీర్లు అవసరం లేదా? ఇంజనీర్స్ ఆర్ లైక్ బ్రహ్మాస్ ఆన్ దిస్ ప్లానెట్, రైట్? దే ఆర్ క్రియేటర్స్. అది అవసరం లేదని మేనేజర్కి వెళ్ళిపోతారు. మా ఫ్యామిలీలోనే ఒక ఆయన ఉన్నాడు, బీటెక్ కదా ప్యాలెల్లో చేశాడు, ఎంటెక్ ఒక NITలో చేశాడు, డిఫెన్స్ ల్యాబ్స్ లో జాబ్ వచ్చింది ఇప్పుడు 30 ఏళ్ళ క్రితం. జాబ్ వస్తే అదేంటంటే జాబ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామింగ్ టు రైట్ ద ప్రోగ్రామ్ ఫర్ ద గైడెడ్ మిసైల్స్. అంటే మిసైల్ కనుక వదిలితే ఈ ప్రోగ్రామ్ రాయాలి, టార్గెట్ బట్టి టెర్రైన్ బట్టి, ఒకవేళ టార్గెట్ మూవ్ అవుతుంటే ఇది కూడా మూవ్ అయ్యి సరిగ్గా స్ట్రైక్ కావాలి. అది నేను ఇంటే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది కదా. మన దేశానికి డిఫెన్స్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు, అందులో కీ కాంపోనెంట్. దానికి అలాంటి ఉద్యోగం వచ్చింది, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అనుకున్నాను. ఆయన జాయిన్ గారు IAS రాస్తానని చెప్పి IAS 1 or 2 years రాశారు. ఇంకా లాభం లేదనుకుని అది ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ రాలేదని చెప్పి అమెరికా వెళ్ళిపోయాడు. దాన్ని బికెమ్ రీజనబుల్లీ గుడ్ లెవెల్. ఓ 10-15 ఏళ్ళు ఉన్న తర్వాత ఇండియా వచ్చేసాడు, హైదరాబాద్. సేమ్ కంపెనీకి ఇండియన్ హెడ్గా హైదరాబాద్లో ఇచ్చి, ఓకే, బంజారాహిల్స్లోనో జూబ్లీహిల్స్లోనో ఒక పాష్ లొకాలిటీలో ఫర్నిచర్డ్ అకామిడేషన్ ఇచ్చి ఫ్రీగా ఓ 35 lakhs 60 lakhs 36 lakhs ఆ రోజుల్లో. ఎప్పుడు 10-15 ఏళ్ళ గుడ్ ప్యాకేజ్. అప్పుడు నా జీతం 70-80 ఉంది అనుకున్నాను, 10-15 లక్షలు. అలాంటి జాబ్ ఇస్తే ఒకసారి తర్వాత ఎందుకు వెళ్ళాను, నాకు ఒక లేఅవుట్ చూపించాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మేము వెంచర్ చేస్తామన్నారు. మీరు వెంచర్ చేయడానికి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా? లేదు, నేను నా ఫ్రెండ్స్ వెంచర్ చేస్తాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కదా, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ తయారు చేశారు, ఒక చిన్న వెబ్సైట్ డెవలప్ చేశారు. అమెరికాలో ఉండి వచ్చాడు కదా, సో అమెరికన్ ఫ్రెండ్స్కి బ్యూటిఫుల్ కలర్స్తో చేసి ఇక్కడ చేస్తుంది. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ స్క్వేర్ యార్డ్ ఒక 5,000 ఉంది, లేదా 10,000 ఉంది. ఇంకో నెక్స్ట్ ఎయిర్పోర్ట్ పక్కన ఉంది, ఇంకా నెక్స్ట్ 5 years అది 50,000 అవుతుంది. దిస్ ఆల్ దే ఆర్ ప్రొజెక్టింగ్ అండ్ సెలెక్టింగ్. అప్పుడు నాకు అర్థం కాలేదు, యావరేజ్ ఇండియన్ కన్నా 3-4 times ఎక్కువ శాలరీ సంపాదిస్తూ హెడింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫ్ ఏ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ ఇండియా, ఇండియన్ ప్రెసిడెంట్, ఈజ్ హీ నాట్ హ్యాపీ? రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను కదా, ఎండింగ్ అప్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. నాకు బాగా గుర్తు, 93లోనో 94లోనో మా అత్తయ్య గుంటూరులో ఉంటారు. బాబు మీరు ఎప్పుడు చూసినా ఈ కాలేజీకి వెళ్తారు, మళ్ళీ భోజనానికి వస్తారు, మళ్ళీ పట్టించుకోరు, ఎప్పుడు ఇట్లాగే ఉంటారు, ఇల్లుకి సంపాదించుకోరా, స్థలం కొనుక్కోరా. సరే మీరు రండి, గుంటూరు వస్తారండి, నేను చూపిస్తాను, నాకు తెలిసిన ఏమంటారు సైట్ బ్రోకర్స్ వాటెవర్ ఇట్ ఈస్. సరే అత్తయ్య గారు కదా చెప్పిన మాట అన్నారు కదా అని ఒకసారి వెళ్ళాను. 2 రోజులు సెలవు. ఒక అతను లుంగి కట్టుకొని స్థలాలు చూపించాడు, ఆయన బండి మీద తీసుకొని చూపించాడు. గుంటూరులో ఎక్కడో రిమోట్ ఏరియా తీసుకెళ్ళేసి తుమ్మ చెట్లు ఉన్నాయి, ఎందుకు పనికిరాని భూమి, ఇక్కడ 5,000 సార్ గజం 10,000 అని ఏదో ఆ రేట్లు ఏదో చెప్పాడు. ఇక్కడిక్కడే సార్ అక్కడ ఈనాడు ఆఫీస్ ఉంది, ఈనాడు ఆఫీస్ ఉంది. గుంటూరు నుంచి అటు చిలకలూరుపేట నేషనల్ హైవే మీద ఉంది, అదర్ సైడ్ ఆఫ్ సిటీ.
సిటీ బయట మేము ఇటు ఉన్నాం. సో సిటీ ఇటు ఉంది. సో స్ట్రైట్గా చూస్తే అది కనపడతా ఉంది బిల్డింగ్, కానీ వెళ్ళడానికి 10-15 కిలోమీటర్ల పైన ఎక్కువ ఉంటుంది. ఏదో ఈనాడు ఆఫీసే మన ఇంటి స్థలం పక్కన ఉంది అని అడిగి ప్రొజెక్ట్ చేస్తుంది. అమ్మాయి దూరం కదా, పిచ్చిమొక్క ఉన్నాయి కదా, మన ఇంజనీరింగ్ నాలెడ్జ్, లాజిక్, రేషనాలిటీ చేసి మన కదా చెప్పి ఇంకో సైడ్ చూపించాడు. ఇలాగే నేను చెప్పాను. అది మీరు ఎంత సంపాదిస్తారు సార్ అన్నాడు సడన్ గా. అప్పుడు నా జీతం 15,000 అంత ఉంది. అప్పుడే లెక్చరర్గా జాయిన్ అయ్యాను 96లో. అవునా సార్, నేను ఎంత సంపాదిస్తున్నా తెలుసు సార్ అంటే. నాకు తెలియదు అంటే. నేను 30,000 సంపాదిస్తున్నానండి. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, గుంటూరు దగ్గరలో పల్లెటూరులో వ్యవసాయం చేసుకునేవాడు. వాళ్ళ అమ్మాయిని ఒకవేళ చదివించడానికి గుంటూరు వచ్చాడు. వాళ్ళ స్కూల్లో పంపించి ఇంకేం పని లేదు, ఖాళీగా ఉన్నాడు, ఏం చేయాలని చూసి ఇది పట్టుకున్నాడు. నాకు ఇది బాగా మెమరబుల్ అవుతుంది. సో మా ఫ్రెండ్ ఆ చుట్టం కూడా ఇంత చదువు చదివి అమెరికా వెళ్ళి ఇండియా వచ్చి సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజీలు ఉంటాయి. ఆయన కూడా ఇదే చేస్తాడు, రియల్ ఎస్టేట్. కొంతమంది ఫ్రెండ్స్ ఇడ్లీస్ అని హైదరాబాద్లో హోటల్ ఉంది, ఆల్మండ్ షాప్ ఒకటి ఉంది, స్వీట్ షాప్. వాడు ఓనర్స్ ఇంజనీర్స్, బిట్స్ పిల్లలని చదువుతున్నారు. ఇలా చూసుకుంటూ పోతే వాళ్ళు చదివిన చదువుకి, వాళ్ళు పెంచుతున్న వృత్తికి సంబంధం లేదు. ఇవన్నీ మన కళ్ళ ముందు, మన చుట్టుపక్కల, మన సరౌండింగ్లో, లేకపోతే మన ఇంటి పక్కనలో, లేకపోతే మనకు తెలిసిన స్నేహితుల్లో, లేకపోతే మనం ఉన్న బంధువర్గంలో ఎవరో ఒకరు ఇలాంటి స్టోరీస్ మీకు కనబడతానే ఉండండి. సో వాట్ ఇస్ ద రైట్ క్యారియర్? ఐ డోంట్ థింక్ నేను కానీ ఇంకొకరు కానీ ఎవరన్నా కానీ ఒక వ్యక్తికి ఇది రైట్ కెరీర్ అని ఎవరని చెప్పలేరు. నా కొడుకు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ లో చేద్దామన్నాడు. వాడికి ఆర్కిటెక్చర్ ప్యాషన్, ఏదో బొమ్మలు గీస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు లియో టారిస్ ఉంటే ఇస్తూ ఉంటుంటే వాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ క్రియేట్ చేశాడు. హూ థాట్ దట్ హీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్కిటెక్చర్. హీ ఈస్ ఆల్సో బిలీవింగ్ దట్ ఈస్ ఆల్సో ఆర్కిటెక్ట్. సో ఈస్ ట్రైయింగ్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఆర్కిటెక్చర్. రాలేదు. దెన్ నియర్ టు దట్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది కదా అని జాయిన్ అవుతాను. ఇట్స్ ఫైన్, కానీ సివిల్ ఇంజనీరింగ్ కాకుండా అదర్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నాయి కూడా, వై డోంట్ యు ఎక్స్ప్లోర్ అని చెప్పాను. ఐ డిడ్ పోస్ట్ మై క్వశ్చన్ ఆన్ హిమ్. అంటే ఏమున్నాయి ప్రస్తుతం, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ జాబ్కి ఈ బ్రాంచ్ తీసుకుంటే దీస్ ఆర్ ఆల్ ఆపర్చునిటీస్. యాజ్ అ పేరెంట్, యాజ్ అ టీచర్, I told you what are the various opportunities available and what is the scope of each and every branch of engineering. Computer science తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. Explain, ask into Google, find out. Then he started thinking. Civil engineering, computer science, comparison of all. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్ అందరికి కిషన్ మీరు చూశారు కదా సార్. సో వాడిని చాలా మంది ఫ్రెండ్స్ చేత మాట్లాడించారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలన్నారు, కొంతమంది సివిల్ ఇంజనీరింగ్ కూడా లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ దేర్, నౌ డిజైన్స్ ఆర్ దేర్, సిడి, ఆటోకాడ్ డిజైన్స్. వితౌట్ సాఫ్ట్వేర్ నో బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈజ్ సర్వైవింగ్ నౌ. So with civil engineering, lot of software applications are there. Mechanical engineering, lot of software applications are there. In chemical engineering, lot of software applications. So people have given divided opinion. But confused అయ్యేది వచ్చి వాళ్ళు నా దగ్గరికి వచ్చేసి, నువ్వు అంతా ఎందుకు అందరి చేత నాతో మాట్లాడిస్తున్నావు, వాట్ యు టెల్ మీ వాట్ ఇస్. ఐ డోంట్ టెల్ యూ, ఇట్ ఈస్ యువర్ లైఫ్, యు హావ్ టు చూస్. సరే ఫైనల్లీ ఐ చూసన్ కంప్యూటర్ సైన్స్ బికాజ్ ఐ టోల్డ్ యూ
ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నేను ముసలాంటి అయిపోయిన తర్వాత నువ్వు నీ వల్ల నేను ఎక్కడ వెళ్ళిపోయిన సివిల్ ఇంజనీర్ అడిగాను ఇంకోటి కదా ఐ డోంట్ వాంట్ టు హియర్. ఇట్ ఈస్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు చూస్ యాజ్ అ పేరెంట్, యాజ్ అ ఫ్యాకల్టీ మెంబర్ ఆర్ maybe counselors ఆర్ ఫ్రెండ్స్. మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకేం కావాలి, మీకు ఏదైతే ప్యాషన్, మీ మనసు ఏం చెప్తుంది, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే దానికోసం మీరు ఎంతమందితోనైనా మాట్లాడవచ్చు. బట్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, రైట్? దే ఆర్ ద వెల్ విషర్స్. వాళ్ళు చదువుకోనండి, చదువుకున్నా చదువుకోకపోయినా బాహ్య ప్రపంచం మీద ప్రాపంచిక జ్ఞానం ఉంటే, ఎందుకంటే చదువుకున్న వాళ్ళకన్నా ఒకసారి ప్రాపంచిక జ్ఞానం ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు బెటర్. వాళ్ళకి అది కనుక ఉంటే మాట్లాడండి, డిస్కస్ చేయండి. కెరీర్ గోల్స్ ఎలా ఉన్నాయి? మేము 40 ఏళ్ల క్రితం 1981లో నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు నాకు ఇంజనీరింగ్ అంటే కూడా ఏం తెలియదు. ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ చిన్నప్పుడు చెప్తాను, ఇంజనీరింగ్ చదవాలి. అలాగే ఆ మైండ్లో పడు. దాని సివిల్ ఇంజనీర్. ఎందుకు సివిల్ ఇంజనీర్? మనంతా వ్యవసాయ దేశం, మనకి కెనాల్ నుంచి వాటర్ వస్తాయి కానీ మన పొలం తడవు. ఈ రెగ్యులేట్ చేసేవాళ్ళు ఉండేవాడు, లాక్స్ అని ఉండేవి. ఎక్కడ కూడా ఏలూరు చూసింది వాళ్ళు లాక్ చూశాను. ఐ ఫెల్ట్ హ్యాపీ, చాలా కాలం చూశాను. సో ఈ లాక్స్ కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు? ఈ డిప్లొమా చేసినటువంటి ఇంజనీర్స్, వాళ్ళందరూ ఏదో ఇంజనీర్ అనేవాళ్ళు. సో మన రైతులందరికీ వీడు చాలా పెద్ద ఆఫీసరు, వీడు వదిలితే కానీ మన చెరువు నీళ్ళు రావు అనేటువంటి ఫీలింగ్ ఉండేవాడు అనమాట. సో ఇంజనీర్ అంటే సివిల్ ఇంజనీర్ అంటున్నాడు. సో అదర్ దాన్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్నాయా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు పల్లెటూరులో. సో సివిల్ ఇంజనీర్ అన్నట్టుకుంటాడు. కొంచెం ఇంటర్మీడియట్లోకి వచ్చి తెనాలి యూఎస్ఆర్ కాలేజ్ చదువుతున్నప్పుడు అప్పుడు అదర్ దాన్ సివిల్ ఇంజనీరింగ్ అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అని తెలియటం. అప్పుడంతా ఓన్లీ ఆర్ఎస్సి అనుకున్నాడు. ఆ ప్రోగ్రామ్ తెలియదు. ఎన్ఐటీస్ కూడా ఉన్నాయి, దాంట్లో ఐఐటీస్ కూడా ఉన్నాయి. సో మనకి చాలా ఆ రోజుల్లో మనకు తెలిసిన ప్రపంచం చాలా తక్కువ. కానీ ఈ రోజున 40 సంవత్సరాల తర్వాత చూస్తే పేరెంట్స్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇంజనీరింగ్ ఎక్కడ బాగుంటుంది, ఏ ఇంజనీరింగ్ అయితే బెటర్, ఏ కాలేజ్ అయితే బెటర్, ఎలా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఆర్ హెల్పింగ్. ఇప్పుడు గూగుల్ కొడితే మీకు గూగుల్లో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అడ్మిషన్స్లో ఉండేవాడు ఆర్ఎస్సి వరంగల్లో, ఎన్ఐటి వరంగల్లో కూడా చాలా మంది పేరెంట్స్, I think it may be same in the true with the CR Reddy College also, faculty also. Almost all the faculty will have similar experience. But parents వస్తారు, మీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బాగుందంటే బాగుంది. ఎంత వస్తుంది ప్యాకేజ్? డైరెక్ట్ ఈజ్ గోయింగ్ టు ద 4 years ఫాస్ట్ ఫార్వర్డ్. 4 సంవత్సరాలు వాళ్ళ అబ్బాయినా అమ్మాయినా ఆ కాలేజీలో చేస్తే 4 సంవత్సరాల తర్వాత ఏ ప్యాకేజ్ వస్తుంది? 10 లక్షల, 20 లక్షల? ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయా? ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్స్ ఉన్నాయా? ఎక్విప్మెంట్ ఉన్నాయా? పాఠం చెప్పే టీచర్స్ ఉన్నారా? వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి? సరిగ్గా పాఠం చెప్తున్నారా? నిజంగా కాలేజీకి వెళ్తే వాళ్ళు స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ చేయాలి. ఇక్కడ పాఠాలు సరిగ్గా జరుగుతున్నాయి, రెగ్యులర్గా లేవు, పాఠాలు బాగా చెప్తారా, ఎక్స్పెరిమెంట్ చేయడం ల్యాబ్స్ ఉన్నాయా? ఎవరు అడగట్లేదు. చాలా షాకింగ్ గాను కొంచెం అవమానకరంగా ఉంటుంది. అంటే టీచర్స్ ఉన్నారో లేదు. నిన్న మొన్న ఒక కాలేజీ స్టూడెంట్, ఒక ప్రైవేట్ కాలేజీలో చదివే స్టూడెంట్, ఆ ప్రైవేట్ కాలేజ్ చేయింటూ కాకినాడకి అఫిలియేట్ అయ్యింది. ఆ అమ్మాయి నాకు రాసింది, సార్ మా దగ్గర 8 బ్రాంచ్లు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్లో, 29 మంది టీచర్స్ ఉన్నారు. మీరు వెబ్సైట్లో చూస్తే 29 మంది టీచర్స్ ఉంటారు సార్. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఒక డిపార్ట్మెంట్ 29 మంది ఉంటారు. బీటెక్
డేటా సైన్స్ ఇంకో డిపార్ట్మెంట్, దాంట్లో కూడా ఇది ఏదైతే ఉందో ఫ్యాకల్టీ ఉంటారు, ఇంకోటి ANML ఇంకోటి అక్కడ కూడా ఉంటారు. కానీ సార్ అందరూ కామన్ 29 మంది, 20 సెక్షన్స్ ఉన్నాయి. కానీ 29 మందిలో 19 మంది క్యాంపస్లో ఉన్నారు, 10 మంది ఫేక్ టీచర్స్, వాళ్ళు ఉండరు ఇక్కడ. 19 మంది టీచర్స్తో 8 సెక్షన్ నడుపుతున్నారండి. మా క్లాసులు సరిగ్గా నడవట్లేదు, పాఠాలు చెప్పట్లేదు. ఇలాంటి కాలేజీలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొన్ని వింటున్నాను, పాస్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ స్కీమ్స్ కూడా. అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కూడా మార్కెటింగ్ ట్రిక్స్ వచ్చాయి, మార్కెట్ చేస్తున్నారు. ఎవడన్నా ఎయిర్పోర్ట్ మీరు ఫ్లైట్లో కనుక వెళ్తామంటే ఫ్లైట్ మ్యాగజైన్, ఇన్ ఫ్లైట్ మ్యాగజైన్స్ అని ఉంటాయి, అది బయట దొరకదు, అక్కడ ఫ్లైట్లో ఎక్కితేనే కనపడతాయి. అందరూ చూస్తే గొక్కలోట్ యూనివర్సిటీ, ఇంకొక యూనివర్సిటీ అని అడ్వర్టైజ్మెంట్. అంటే కాలేజెస్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని పిల్లల్ని అట్రాక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి మార్కెటింగ్ ఎరాలో మోర్ ఇన్ఫర్మేషన్ is there, but we don't know how to process this information, how to get the correct information to take an appropriate decision. దీనికి తోడు ఏ జాబ్ చూస్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ ఆఫ్ స్టడీ చదవాలి. అది ఇంజనీరింగ్ అయినా, ఇంజనీరింగ్ తప్పితే ఇంకా చదవలేదు వేరే లేవా అంటే, ఇంజనీరింగ్ దాటి వెళ్ళి చూస్తే వచ్చినాయి. 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ అనేది ఒకటే ఆప్షన్. ఈ రోజున మీరంతా ఆల్ఫా జనరేషన్ కదా, అంతేనా? ఆల్ఫా జనరేషన్ అది కూడా చూడండి, ఏదో రకరకాల నేమింగ్ పేజ్ ఉన్నాయి. జెడ్లో నేర్పని మీరు ఇప్పుడు ఆల్ఫా జనరేషన్, ఇంటర్మీడియట్లో ఉన్నారు కాబట్టి మీరు డెఫినెట్గా ఆల్ఫా. సో యూ హ్యావ్ సెవరల్ ఆప్షన్స్. ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ద అల్టిమేట్ గోల్. మీరు గుజరాత్ వెళ్ళండి, గుజరాత్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిస్తారు పిల్లలు, 100 డిగ్రీకి వెళ్తారు. కానీ వాడు బిజినెస్లో ఉంటాడు. వాడు ఎంత చదివినా కానీ ఆ చదువు వాడి బిజినెస్ చేయడానికి పనికొచ్చినంత వరకే చదువుతాడు. వాడు బిజినెస్లోనే ఉంటారు, ఉద్యోగం కోసం చూడరు. మన దేశమే, గుజరాత్ మన దేశంలోనే ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్ వెళ్ళండి, వాడికి అంతా IAS లేదంటే ఢిల్లీ సెక్రటరియట్లో జాబ్ కావాలి, ఇంజనీరింగ్ కాదు. అమెరికా వెళ్ళండి, ఫస్ట్ జాబ్ లాయర్, ఇంజనీరింగ్ కాదు. ఇంజనీరింగ్ 4th పొజిషన్ అక్కడ. సో దేశాన్ని బట్టి లేకపోతే మన దేశంలో ఉండే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఛాయిస్లు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి, ఏంటి వచ్చినాయంటే భౌగోళిక పరిస్థితుల వల్ల, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వల్ల, ఆ రీజియన్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, కొన్ని సంవత్సరాలు ఉండటం వల్ల వాళ్ళకి అలా ఆలోచన విధానం మారింది. సో బిజినెస్, గుజరాత్ పీపుల్ ఆర్ మోర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో వాట్ ఈస్ ద రైట్ కెరీర్? నేను గుజరాత్ వెళ్ళి మనం బిజినెస్ కాదు, ఇంజనీర్ చదవండి, గొప్పగా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు అనుకుంటే వాడికి రుచించదు, వాడు ఈ మైనాట్ అప్రిషియేట్. ఇక అలా DNA-లోనే తాతలు తండ్రులు అంటే ఏదైనా వ్యాపారం చేయాలి. వాళ్ళు ఇక్కడ దాకా వస్తున్నారు. గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, మన ప్రాంతంలో కూడా ఉన్నారు. ఈ గోల్డ్ కానీ, ఏమంటారు గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ కానీ చుట్టుపక్కల ఎక్కడన్నా అమ్ముతాం అంటే చూడండి, వాళ్ళు మనాడు కాదు, ఆంధ్రపడు. అందరూ అక్కడి నుంచి వచ్చినారు, రాజస్థాన్ నుంచి, అటు నుంచి వచ్చి చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద రైట్ కెరీర్? చెప్పండి. Before I proceed further, I would like to hear from some of the students what you want to become. ఏం అవుదాం అనుకుంటున్నారు, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు?